అందరికీ నమస్కారం అండి. మన జీవితంలో మనం ఎలాంటి పాపాలు చేయకూడదు, ఎలాంటి పాపాలు చేస్తే ఏంటి శిక్ష, ఏంటి మనం చేయవలసిన పనులు అనే వాటి గురించి మంచి కథ మీతో షేర్ చేయబోతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు. ఒక ఊరిలో ఒక ఋషి ఒక చెట్టు కింద తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆ ఋషి ఎప్పుడు కూడా భగవంతుని ధ్యానంలోనే ఉంటాడు. కానీ ఆ ఋషి ఎప్పుడైనా సరే ఒక రోజులో ఒక్కసారి మాత్రమే చేయి చాపుతాడు. ఆ చేయి చాపేది ఎందుకోసం అంటే ఆహారం కోసం. ఆ ఋషికి ఆహారం పెట్టాలి అని చెప్పి ఆ ఊరి ప్రజలందరూ కూడా ఎప్పుడు చేయి చాపుతాడా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు ఆహారం ఇస్తూ ఉంటారు. ఈరోజు నా ఆహారం తిన్నారు అంటే ఆ యొక్క భక్తులు అంటే ఆ ఊరి జనం మేము అదృష్టవంతులమి అని భావిస్తారన్నమాట. ఈరోజు నేను పెట్టాలి, ఈరోజు నాది తిన్నాడు అని ఒక అద్భుతంగా సంతోషపడిపోతూ ఉంటారు ఆ ఊరి జనం. ఇలా ఉండగా ఒకరోజు ఆ ఊరి రాజుకి ఈ విషయం తెలుస్తుంది. చాలా రోజులుగా వింటూ ఉన్నాను, ఒక ధ్యానంలో ఉన్న సన్యాసి ఆహారం కోసం ఏంటి చేయి చచ్చటం, ఆయన ధ్యానంలో ఉండేటప్పుడు దైవాన్ని మాత్రమే కదా ధ్యానించాలి, ఆహారం కోసం చేయి చాపటం ఏంటి, ఆహారం ఇస్తే తినటం ఏంటి అని చెప్పి ఒక అనుమానం అనేది వస్తుంది ఆ రాజుకి. కానీ ఆ రాజు ఆ యొక్క సన్యాసి ఆహారం ఏదైతే వాళ్ళు ఇస్తారో అది చూడకుండానే తినేస్తూ ఉంటాడనమాట. సరే నేను వెళ్ళి పరీక్షిస్తాను అని చెప్పి ముందుగా రాజు వెళ్తారు. ఊరి జనం అందరూ కూడా ఇంకా రాజును ఏమీ అనలేరు కదా, అందువల్ల ఆ రోజు రాజుకు అనేది సమయం అనేది అవకాశం అనేది రాజుకి ఇచ్చేస్తాడు. రాజు ఏం చేస్తారంటే తన గుర్రం వేసిన పేడని అదేవిధంగా ఆ యొక్క ఋషి చేతులు చాచగానే రాజు ఆహారం బదులుగా ఆ గుర్రం వేసిన పేడను అతని చేతిలో పెడతాడు. అతను కూడా ఆ పేడను కళ్ళు మూసుకొని అలాగే తినేసి మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. ఇలా జరిగి ఒకటే నవ్వుకుంటాడు. ఇతను చూడు పేడని కూడా చూడకుండా తింటున్నాడు అని చెప్పి ఆ యొక్క ఋషి మీద అందరూ వచ్చి అందరి ముందు నవ్వుతాడు ఆ రాజు. ఇక ఆ రోజు రాత్రి రాజుకు ఒక మంచి కళ వస్తుంది, ఒక కళ అనేది వస్తుందన్నమాట. ఆ కళలో ఏంటి అంటే ఇతను గుర్రం పేడ బొక్కునని చెప్పి తింటూ ఉన్నట్టుగా ఇతనుకి ఒక కళ అనేది వస్తుంది. వెంటనే ఆ ఋషికి చేసిన ఆ యొక్క అవమానం అనేది గుర్తొచ్చి వెంటనే చివుక్కని లేసి ఇంకా రాత్రంతా నిద్ర పట్టదు రాజుకి. ఎందుకు ఇలా వచ్చింది అని ఆలోచిస్తూ ఉంటాడు. అదేవిధంగా మరుసటి రోజు లేచి మరొక సన్యాసి దగ్గరికి వెళ్ళి తన కథ చెప్తాడనమాట. అప్పుడు ఆ సన్యాసి ఆ కథకు వివరణ అనేది ఇస్తాడు. ఏం లేదు, ఒక ధ్యానంలో ఉన్న సన్యాసికి నువ్వు గుర్రం పేడ అనేది పెట్టావు, ఆ పేడను కూడా ఆ సన్యాసి నమ్మి తినేశాడు, అది నీకు పాపంగా మారిపోయింది. ఆ పాపానికి నువ్వు ప్రాయశ్చిత్తంగా నువ్వు చనిపోయిన తర్వాత నరకానికి పోయి ప్రతిరోజు కూడా గుర్రం పేడనే తినవలసి ఉంటుంది, అదే సంకేతంగా నీకు కళ అనేది వచ్చింది అని చెప్పి ఆ ఋషి వివరణ ఇస్తాడనమాట. అయ్యో దీనికి ప్రాయశ్చిత్తం ఏదైనా చెప్పండి గురువుగారు, నాకు ఇట్లాంటి నరకమైన ఇట్లాంటి శాపం అనేది వద్దు, నా పాపానికి కర్మఫలం అనేది ప్రాయశ్చిత్తం చెప్పండి అనగానే అప్పుడు నీవు ఈ ఊరి ప్రజలందరికీ కూడా మంచి హిత బోధన అనేది చెయ్యాలి, అంతేకాకుండా ఆడవాళ్ళకి వాళ్ళ పెళ్ళిళ్ళకు కావలసిన ఏదైనా వస్తువులు కానీ వాళ్ళకి ఏదైనా సహాయం ఉంటే సహాయం చేయాలి, అదేవిధంగా మంచి మాటలు మంచిని బోధించాలి. ఇది చేసినప్పుడు నీకు చక్కగా నీకున్న ఆ యొక్క పాప కర్మ అనేది తొలగుతుంది అని చెప్పి ఆ ఋషి చెప్తాడు. ఇక ఆ పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోవటానికి పాపం రాజు కనిపించే ఆడవాళ్ళు ఎవరైనా కష్టంలో ఉన్న ఆడవాళ్ళకి సహాయం చేయటం, వాళ్ళ పెళ్ళిళ్ళకి కావలసిన వస్తువులు పువ్వులు ఇట్లాంటివి ఏదైనా మంగళసూత్రాలు ఇలాంటివి తీసివ్వటం, అంతేకాకుండా ఆ ఊరి జనాల్ని ఒక దగ్గర కూర్చోబెట్టి మంచి మంచి బోధనలు, ఎక్కడ ఎక్కువ మంది ఉంటే అక్కడ మంచి విషయాలు అనేది చెప్పడం చేస్తూ ఉంటాడనమాట. ఇదంతా చూసిన ఊరి జనం మళ్ళీ ఒక విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ రాజు చూడు అసలు మంచివాడే కాదు, ఏదో మంచి విషయాలు చెప్తున్నానని జనాల్ని చూసి ఆడవాళ్ళ వంక చూస్తూ ఉంటాడు.
ఆడవాళ్ళకి సహాయం చేస్తున్నాను అని వాళ్ళని తాకుతూ వాళ్ళతో తప్పుగా ప్రవర్తిస్తూ ఈయన సంతోషం అనేది చూసుకుంటున్నాడు, ఇదంతా ఒట్టి డ్రామా అని చెప్పి ఊరు జనం అందరూ మాట్లాడుకోవటం ప్రారంభిస్తారు. ఆ విషయం కూడా ఎలాగలాగో ఈ రాజుకి చెవుననేది పడుతుంది. చాలా బాధపడతాడు. ఏంటి నేను మంచి చేసినా ఇలాంటి అపవాదం అనేది నా మీద వచ్చింది అని చెప్పి చాలా బాధపడతాడు రాజు. ఇక బాధపడుతూ అలాగే నిద్రపోయిన వెంటనే ఇప్పుడు ఊరు జనమంతా కూడా బొక్కున తన కళ్ళలో వచ్చి ఊరు జనమంతా బొక్కున ఆ గుర్రం పేడ తింటున్నట్టుగా కల వస్తుందన్నమాట. ఇతను మాత్రం కొద్దిగా 1-2 పేడలు ఉన్నట్టుగా ఇతను ముందు కళ అనేది వస్తుంది. వెంటనే చివుక్కను లేసేసి ఏంటి కళ ఎలా వచ్చింది అని చెప్పి మళ్ళీ ఫస్ట్ వెళ్ళాడు కదా ఆ సన్యాసి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. అప్పుడు నువ్వు మంచి చేయాలని చూసినా నీ యొక్క మంచిని తెలుసుకోలేక నిన్ను తప్పుగా మాట్లాడుతున్న ఈ జనం ఆ పాపాన్నంతా మూటగట్టుకున్నాడు. దీనివల్ల ఆ పాపం నీకు తగ్గిపోయి నీకు 1-2 మాత్రమే వచ్చింది. అది కూడా నువ్వు చేసే మంచి విషయాల గురించి చెబుతూ ఉన్నావు కదా, అదంతా కూడా సరిపోతుందిలే, భయపడవద్దు అంటాడు. అమ్మయ్య అనుకొని ప్రశాంతంగా ఉన్నాడు. కానీ మనసులో ఏదో దిగులు. నా రాజ్య ప్రజలు ఇలా ఉండకూడదు, నా రాజ్య ప్రజలు ఈ కర్మను అనుభవించకూడదు అని చెప్పి అందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి మంచి విషయాలు చెప్పటం, వాళ్ళ చేత ఏదో ఒక పుణ్య కార్యాలు చేయించటం ఇలా చెప్తూ ఉంటాడన్నమాట. ఎలాగైనా సరే వీళ్ళ పాపాలన్నీ తొలగిపోవాలని చెప్పి రాజ్యాన్ని వదిలేసి మరొకరిని రాజుగా పెట్టి పరిపాలన చేసుకొని అతను పూర్తిగా మంచి విషయాలు చెప్పే ఒక జ్ఞాని సన్యాసిగా మారిపోతాడు. అందరూ కూడా అబ్బా ఇంత రాజభోగాన్ని కూడా వదిలిపెట్టేసి మన కోసం రాజు వచ్చాడు, ఎంత మంచివాడు, మనం అప్పుడు రాజుని అపార్థం చేసుకున్నాము, రాజు చూడు రాజ్యాన్ని వదిలి అంత డబ్బు బంగారం అన్నిటినీ వదిలేసి మన కోసం ప్రజల్లోకి వచ్చేసాడు, ఎంత మంచివాడు, ఇట్లాంటి ఆయన కోసం మనం వచ్చి ఇంత తప్పుగా మాట్లాడాము అని అందరూ కూడా ప్రాయశ్చిత్తం అనేది చేసుకుంటారనమాట. అంటే వాళ్ళు అనుకున్నది తప్పు అని ఒక సిగ్గుపడేలా వాళ్ళు ఇది తప్పు అని చెప్పి తెలుసుకుంటారన్నమాట. అప్పుడు అనుకోని విధంగా ఒక సన్యాసి ఉన్నాడు కదా, ఆ సన్యాసి వచ్చి ఆ జ్ఞాని నీ పాపకర్మలు తొలగిపోయి నువ్వు కోరుకున్నట్టుగానే నీ రాజ్యంలో ఉన్న ప్రజలు కూడా అందరూ మంచిగా అవుతున్నారు, నువ్వు దిగులు పడబడలేదు, అందరూ కూడా ఇప్పుడు తప్పు తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళ కర్మలు కూడా అలాగే కొద్దిగా తగ్గిపోతాయి అని చెప్పి ఆ యొక్క సన్యాసిగా మారిన రాజుకి ధైర్యం చెప్పి వెళ్ళిపోతాడు. ఈ కథ మూలంగా మనం తెలుసుకున్నది ఏంటంటేనండి, మనం 2 విషయాలు ముఖ్యంగా తెలుసుకోవాలి. అది ఏంటి అంటే, ఒకటి మనం ఎవరి గురించి కూడా వెనకాల తప్పుగా మాట్లాడకూడదు. అలా తప్పుగా మాట్లాడి తెలుసో తెలియకో వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఇలా మాట్లాడినప్పుడు ఏంటంటే మనకు ఆ పాపం అనేది పూర్తిగా అంటుకుంటుంది. అలాంటి పాపాలు చేయకూడదు. కాబట్టి ఎప్పుడు కూడా వెనకాల ఒకరి గురించి అంటే గోసిప్స్ అంటారు కదా, గుసగుసలు అనేది చెప్పుకోకూడదు. ఇక రెండవది, ఒకరు మంచి విషయాలను చెప్పి 10 మంది మరొకరు అయినా వాళ్ళు పాటించినప్పుడు వాళ్ళు మంచివారుగా ఉంటారు కదా. కాబట్టి మనం వీలైనంత వరకు మంచి విషయాల్ని చెప్పటం అనేది చాలా మంచిది. అదేవిధంగా మంచి విషయాలను మనం తెలుసుకోవటం వినటం అనేది కూడా చాలా మంచి విశేషం. అది మంచి అలవాటుగా దాన్ని పరిగణించి మనం ఇంట్రెస్ట్ చూపామంటే తప్పకుండా మనలో ఉన్న ఎలాంటి దుర్బుద్ధి అలాంటివన్నీ కూడా పోతాయి. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కూడా మీకు అందరికీ మోటివేషనల్గా ఒక మంచిని తెలియజేసింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఎ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.